సరే ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు. ఆ రావం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు. కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకి చెప్తుంటే చెప్తున్నారు. ఊరిళ్ళు దొంగతగ మధ్యలో సవాళ్లు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటంటే రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నాం. సరే